Welcome back to my channel, me UJ, and this is my weekend routine. మార్నింగ్ కోకోనట్ మంచిగా తాగాను, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, దట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే లంచ్ అది ఒక మంచి ప్లేస్కి ఫ్రెండ్స్ తీసుకువెళ్తానన్నారు. అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఏం తినలేదు. ప్లేస్ వచ్చేసి చాలా దూరమే డ్రైవ్, బట్ దెన్ we went to eat there. Hi friends. Oh, sorry. Bro, is it the right place? Hi. We came for Karnataka wedding food. It's called Bira. Which one? I don't know. We'll tell you later. Yes. But this is the place. Sri Dakshin. ఫస్ట్ వెజ్ ప్లేస్కి వెళ్ళాం, తర్వాత నాన్ వెజ్ ప్లేస్ పేరని అక్కడికి వచ్చాం. మ్యాంగోలసి చాలా బాగుంది. ఈ ప్లాటర్లో అన్లిమిటెడ్ థాలీ ఇది నాన్ వెజ్, ఎగ్, ల్యామ్ చాప్స్, రాగి ముద్ద, చికెన్ పకోడీలా ఉంది, అండ్ షారువా ప్లస్ బిర్యానీ తీసుకొచ్చారు అంతా. తర్వాత ఒక వెజ్లో వచ్చేసి ఫ్యూ కర్రీస్, సాంబార్, రసం, పాపడ్, పూరి, చపాతీ అన్నీ ఉన్నాయి. ఇది దొన్నే బిర్యానీ పెట్టారు, చాలా బాగుంది. రసం కూడా బాగుంది, మజ్జిగ. ఇది స్వీట్ ఏదో వెరైటీ స్వీట్ పెట్టారు. ఆ స్వీట్ వచ్చేసి గసగసాల పాయసం అంట, నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం. ఇంకా లాస్ట్లో అలా పాన్ కూడా ఇచ్చారు, మనమే చేసుకోవాలి. వి ఎంజాయ్డ్. ఫుడ్ అయితే చాలా బాగుంది. కాకపోతే యూ గాట్ టు వెయిట్ టిల్ దే గివ్. వెయిట్ టైం ఎక్కువ అనిపించింది, బట్ దెన్ కొత్తగా స్టార్ట్ చేశారు. దే విల్ ఫిగర్ ఇట్ అవుట్ అని అనుకుంటున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇది యాక్చువల్లీ కర్ణాటకలో పెళ్ళిలో పెడతారంట. మా ఫ్రెండ్ చెప్తున్నారు దాని ఎక్స్ప్లెనేషన్. In-laws, and Uta means feast. So it's like after marriage, the groom's place, they'll arrange a feast for all the villagers and their friends. Okay. So they'll have drinks and all the non-veg items, and they'll celebrate. Okay. It means that the groom is locked up with a girl. Like Oh, he got okay. married. Okay. You have any other perspective? Perspective is being a man, we are locked up. So because the literal meaning That's of the last Biga wish they can is have. locked. Locked. Okay. Okay. You feel locked up still? Yeah, pretty much. But not on record. Oh, not on record. Okay. Now I'm recording this. I don't know. So we are not locked. Okay. I have this on my vlog. It has to be locked. లంచ్ అయిపోయాక దగ్గరలో ఒక బటర్ఫ్లై కన్జర్వేటరీ ఉందంటే అందరం చూద్దామని వెళ్ళాం. ఇట్స్ అన్ వెరీ నైస్ ప్లేస్. అందరూ అటువైపు కేంబ్రిడ్జ్ వైపు వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి. టొరంటోలో ఉన్న కేంబ్రిడ్జ్ చాలా మంచిగా డిజైన్ చేశారు. ఈ ఎకో సిస్టమ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా యూనిక్ ప్లాంట్స్, చాలా అందంగా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఇలా చేస్తే ఐ థింక్ ఆ బటర్ఫ్లైస్ అనేవి ఈజీగా అక్కడ అడాప్ట్ అయ్యి ఉండడానికి గల అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా రకాల బర్డ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న బర్డ్స్. అవి కూడా నేను క్యాప్చర్ చేశాను. ఎప్పుడు నేను చూడలేదు, లైక్ రకరకాల కలర్స్లో కూడా ఉన్నాయి. సో ఎల్లో, బ్లూ, చాలా రకాలు. ఇది ఒక చిన్ని బర్డ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఇక్కడ వాటర్ ఫాల్ లాగా, అంటే వాటర్ ఫాల్ అని అనలేను, జస్ట్ ఒక వాటర్ ఫౌంటైన్ టైప్లో అరేంజ్ చేశారు. చాలా న్యాచురల్గా ఉంది. సో మొత్తం ఎలా ఉందో అని చుట్టూ తిప్పి చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాండ్స్ ఒక ఎకో సిస్టమ్ కూడా ఒకటి అక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు. యాండ్స్ అన్నీ చాలా ఉన్నాయి, వాటి గూళ్ళు ఎలా కట్టాయి. తర్వాత అవి యాక్చువల్లీ అక్కడ ఉన్న లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ని ఫంగస్గా కట్ చేసి ఫంగస్గా మార్చుకొని వాటి ఫుడ్ తయారు చేస్తాయంట. ఆ ప్రాసెస్ని అక్కడ వాళ్ళు చాలా నీట్గా చూపించడం జరిగింది. గ్లాస్ వల్ల ఆ యాండ్స్ అంత క్లియర్గా నేను మీకు చూపించలేకపోతున్నాను, బట్ దే ఆర్ రెడ్గా పెద్ద కళ్ళు వేసుకొని ఉన్నాయి. అప్పుడే పుట్టిన చిన్నవి అండ్ చాలా పెద్దవి యాండ్స్ ఉన్నాయి. ఇలా డిస్ప్లేలో పెట్టారనమాట. ఆ లీవ్స్ని అలా కట్ చేసి అవి ఫంగస్గా చేసుకొని తింటుంది అన్న ఒక డిస్క్రిప్షన్.
నేను ఊరికే అలా నించున్నాను, ఆ బటర్ఫ్లైస్ ఏమైనా వస్తే నేను అదే జస్ట్ అలా చేతి మీద పట్టుకున్నట్టు చూద్దామని. ఇంక ఇక్కడ వాటి క్యాటర్పిల్లర్గా ఉంటాయి కదా, లైక్ ప్యూపా నుంచి వాటి యొక్క ఎవల్యూషన్, బటర్ఫ్లైస్ యొక్క ఎవల్యూషన్, అక్కడ చిన్ని ఎగ్స్గా అవి ఉన్నప్పుడు ప్యూపాగా క్యాటర్పిల్లర్గా అవుతున్నవి, ఆ ప్రాసెస్ని ఇక్కడ డిస్ప్లేస్లో చూపించారు. అవి రియల్వి, ముట్టుకోవద్దు అని చెప్తున్నారు. జస్ట్ అలా చూస్తున్నాము. కానీ కొన్ని చాలా వెరైటీగా ఉన్నాయి. అదే ఒక టైప్ అయితే అలా ఏదో గోల్డెన్గా ఉంది. ఇక్కడ ఇంకొక చిన్ని క్యూట్ బర్డ్ బ్లూ కలర్లో ఉంది. ఏం బర్డ్స్ నాకు తెలియదు, మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఐ విష్ ఐ నో దేర్ నేమ్స్. బట్ యా, నత్తలు కూడా డిస్ప్లేలో పెట్టారు, స్నేయిల్స్. ఊరికే అలా కూర్చున్నాను. చాలా ఎండకి ఎందుకో టైరింగ్గా అనిపిస్తుంది. ఎండ చాలా నీరసంగా డ్రైన్ చేసేస్తుంది అనిపిస్తుంది. చాలా ఎండగా ఉంది ఎందుకో. చలికాలమేమో చలి, ఎండాకాలమేమో ఎండలు, ఏమైనా ఎక్స్ట్రీమ్గా అయిపోయాయి అనిపిస్తుంది. అక్కడ చాలా ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ లాగా వాటర్ది పెడితే అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాము అందరం. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఏదైనా మొక్కని తీసుకెళ్ళి ఇంట్లో పెంచేసుకోవాలనిపించింది. బట్ దాన్ని ఊరుకోరు కదా అని వదిలేసా. అదే ఫుడ్ చూడండి ఎలా తింటుందో. అక్కడ మంచిగా వాటన్నిటికీ ఫుడ్ అలా పెట్టారు, ఫ్రూట్స్ అదంతా బాగున్నాయి కదా. అలా నేచర్లో ఉన్నట్టు అలాంటి ఒక మంచి ఎకోసిస్టమ్ వాటి క్రియేట్ చేయటం. అలా స్లోగా, ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అది అలా ఎగురుతూ, నైస్. నేను ఇలా వీడియో తీసుకొని నా మీదకి ఏమైనా ఎగురితే అలా మంచిగా అందంగా వీడియో వస్తుంది, ఇన్స్టాగ్రామబుల్గా ఉంటుంది అండ్ బాగుంటుందని తెగ వీడియోలు సెల్ఫీ తీసుకున్నాను. కానీ రాలేదు, ఏ ఒక్క బటర్ఫ్లై కూడా వచ్చి వాలలేదు. యా, నాకు ఏ యానిమల్స్నైనా ఏటినైనా అలా వాటి నేచర్లో వాటిని ఉండనిస్తూ కన్జర్వ్ చేసేవి బాగా అనిపిస్తాయి. అది చూడండి ఎలా తెలుస్తుందో, ఎటు వీడియో తిప్పితే అటు తిరిగినట్టు. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. ఇంకా అక్కడ చిన్ని బటర్ఫ్లై బొమ్మలన్నీ అమ్ముతున్నారు అనమాట. భయంకరమైన ఆస్తులు అడుగుతూ అమ్ముతున్నారు, కానీ చాలా బాగున్నాయి, క్యూట్గా, డిఫరెంట్, యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ ప్యూపెట్ చూడండి, అది బటర్ఫ్లై ఎగురుతున్నట్టుగా ఉంది. ప్యూపెట్ చాలా బాగుంది. అది కొనుక్కుందాం అనుకున్నాను, బట్ దెన్ ఐమ్ లైక్ ఓకే వద్దులే, ఇంకా చిన్నపిల్లలు కాదు కదా అని వదిలేసా. తర్వాత ఒక స్పైడర్ ఉంది, అదో రకంగా ఉంది. నాకు ఈ బటర్ఫ్లై చాలా నచ్చింది, తెల్లగా చాలా యూనిక్గా ఉందనిపించింది. ఇవన్నీ యాక్చువల్లీ ఇక్కడ నేను చూపిస్తుంది లైవ్ ఇవి కాదు, ఇవి చనిపోయినవి. బట్ దెన్ వాటిని అలా డిస్ప్లేగా పెట్టారు. బాగున్నాయి అవి చూడ్డానికి, కానీ పాపం చనిపోయాయి. జస్ట్ డిస్ప్లే కోసం చూస్తారు జనాలు అన్నట్టు పెట్టారు. కుడ్ బి ఏమైనా స్పెషల్ కైండ్ అయి ఉండొచ్చు, ఆర్ ఇక్కడ ఉన్నవేమో. తర్వాత ఇంకా రేపటి నుంచి నేను ఫుల్గా ఒక ప్లాన్ ఉంది, అది రేపటి వీడియోలో చెప్తాను. సో ఆ ప్లాన్ కోసం ఈరోజు ఇంకా డిన్నర్కి ఏం తినకుండా చక్కగా ఒక ప్లేస్, నాకు ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది, ఎప్పుడు అక్కడికి వెళ్తాను, ఐస్ క్రీమ్కి వస్తాము. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నైట్ డిన్నర్కి ఐస్ క్రీమ్ అనమాట. ఎందుకంటే ఈరోజు అంతా ఫుల్ రకరకాలు తిన్నాం కదా, సో అలా ఐస్ క్రీమ్తో డే ఎండ్ చేస్తే సార్టెడ్. ఇది నా ఫేవరెట్ సుప్రీం చాకో అని ఉంటుంది. యూజువల్లీ ఓరియో బిస్కెట్స్ వేస్తారు, ఐ వాంటెడ్ దమ్ టు పుట్ బ్రౌనీస్ ఇన్స్టెడ్. ఇది నా ఫేవరెట్ అండ్ నా వీడియోస్ ఎడిట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చి కూర్చొని తింటూ ఎడిట్ చేసాం. హ్యావ్ అ గుడ్ నైట్, సీ యూ టుమారో with something new.